మీ ఆదరణతో నా యూట్యూబ్ ఛానల్ ఈ రేంజ్కి వచ్చిందంటే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఏంటి ఒక రోజు వీడియోకి గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారా? గ్యాప్ రాలేదండి, నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు గూగుల్ నుంచి ఒక సర్ప్రైజ్ అయితే వచ్చిందనమాట. ఇది ఇంత ఫాస్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమొచ్చింది అని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేశాను. మీకు ప్రాసెస్ ఫస్ట్ చెప్తానమాట. యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్ అయితే రావాలి, ఆర్ 3 మిలియన్ వ్యూస్ ఫర్ షార్ట్స్ అనమాట. షార్ట్స్కి అయితే 3 మిలియన్ వ్యూస్ రావాలి. అదేంటి, జస్ట్ మానిటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. బట్ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయాలంటే 4000 వాచ్ అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్ అండ్ 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలన్నమాట షార్ట్స్కి. ఇది 10 మిలియన్ వ్యూస్ అయితే మనకి 3 మంత్స్లోనే చేసుకోవాలి, వచ్చేలా చూసుకోవాలి. 4000 అవర్స్ అయితే మీరు ఇయర్ మొత్తం చూసుకోవాలి. నేను ఎలా మానిటైజేషన్ చేశానంటే లాంగ్ వీడియోస్ ద్వారా అయితే మానిటైజేషన్ చేశాను. వితిన్ 2 మంత్స్లో అయితే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోగానే డబ్బులు వచ్చేయండి, డబ్బులు వచ్చేస్తాయి ఏదో అని అనేసుకుంటారనమాట అందరూ. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎర్నింగ్ చేసేస్తున్నారు, అది ఇది ఎంత వచ్చింది అని చెప్పి. మానిటైజేషన్ అయిపోయిన వెంటనే అయితే డబ్బులు ఏం రావు. మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక మన అకౌంట్లోకి $10 వరకు అయితే రావాలన్నమాట. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి $10 అయిన తర్వాత మన డీటెయిల్స్ అవన్నీ అడుగుతారనమాట గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు. అడ్రస్ వెరిఫికేషన్కి, ఐడెంటిటీ వెరిఫికేషన్కి అయితే మనకి పాన్ కార్డ్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, పాస్పోర్ట్ కానీ. నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్, అది అయ్యాక అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతారనమాట. అడ్రస్ వెరిఫికేషన్కి మాత్రం మనకి గూగుల్ నుంచి పిన్ వస్తుంది. మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ అడ్రస్కి వస్తుంది. మేక్ ష్యూర్ అది మీ ఓన్ హౌస్ అడ్రస్ అయితే బెటర్ అనమాట. మనం రెంటెడ్ ఉన్నా సరే, ఏమన్నా బయటకు అది వెళ్తూ ఉంటాము, హౌస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఓన్ హౌస్ అయితే ఇచ్చుకోవడం బెటర్. నేనేం చేశానంటే అడ్రస్ మా మదర్ది ఇచ్చుకున్నాను, ఓన్ హౌస్ కాబట్టి. సో నేను తెలుసు కదా, నేను పుట్టింట్లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 వీక్స్లో అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుందా అన్నారు, కానీ నాకు వితిన్ 2 వీక్స్లో అయితే వచ్చేసింది. నేను బెంగళూరులో ఉండగా అప్లై చేశాను. $10 అయ్యాయి కాబట్టి అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వెంటనే వచ్చేసింది. వితిన్ 2 వీక్స్లో అయితే వచ్చింది నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. ఇలా వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ ఈ పిన్ ఎంటర్ చేశాక మనకి అడ్రస్ కూడా వెరిఫికేషన్ అవుతుందన్నమాట. అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే $100 మన అకౌంట్లో అవుతాయో అప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి అన్నమాట. మినిమం $100. అండ్ $100 అవ్వగానే అయితే పడవండి. ఫస్ట్కి $100 అయితే అవి నెక్స్ట్ యాడ్సెన్స్ అకౌంట్లోకి పడి అవి నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయంట. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇదంతా అవ్వడానికి ఇంకో 2-3 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది నా లెక్క ప్రకారం. బట్ ఏ వీడియో అయినా వైరల్ అయితే అది ముందే అయిపోవచ్చు అనమాట. సో ఇదండి యూట్యూబ్ ఎర్నింగ్. పాపం చాలామంది ఇది తెలియక యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. యూట్యూబ్ నుంచి మరీ అని ఎక్కువ డబ్బులు రావు. చాలామందికి కొలాబరేషన్స్ ద్వారా అయితే మనీ వస్తాయి అనమాట. యూట్యూబ్ వీడియోస్ నుంచి కాకుండా కొలాబరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఇస్తారు కదా, వాటి వల్ల అయితే మనీ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇది నా యాడ్సెన్స్. ఇది నా 2 మంత్స్ డ్రీమ్ అనమాట. యాక్చువల్లీ యూట్యూబ్ నేను ఒక 1 ఇయర్ ముందు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ప్రెగ్నెన్సీ ముందు నుంచి. కానీ సరే ప్రెగ్నెన్సీలో ఏదైనా తేడా వచ్చినా పాపం చాలామంది నేను చూస్తున్నాను, యూట్యూబ్లో మీరు పెట్టుకోవడం వల్లే తేడా వచ్చింది, యూట్యూబ్లో మీరు అది చేయడం వల్లే తేడా వచ్చింది, ఇది చేయడం వల్లే తేడా వచ్చిందని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తున్నారు. అసలే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వీళ్ళు కామెంట్స్లో ఇంకా బాధ పెడుతున్నారు అనమాట. నాకు చాలా జాలేసింది. ఇవన్నీ చూసి నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను సిరీస్ అసలు స్టార్టే చేయలేదు. ఇవన్నీ చూసి మాత్రమే స్టార్ట్ చేయలేదు. సో ప్రెగ్నెన్సీ అయ్యాక అయితే స్టార్ట్ చేశాను. మీ ఆదరణతో నా యూట్యూబ్ ఛానల్ ఈ రేంజ్కి వచ్చిందంటే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసింది ఫస్ట్ వ్యక్తి మా హస్బెండ్ అనమాట.
చాలా థ్యాంక్స్ వసంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మా మదర్, మా సిస్టర్ వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అమ్మమ్మ అయితే కానీ ఏదైనా ఒక రోజు ఒక వీడియో చేయలేకపోతే నువ్వు ఈ వీడియో చేయి, నువ్వు ఆ వీడియో చేయి, ఇది చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, అది చేయలేదు, చెయ్యి, ఆ కామెంట్కి రిప్లై ఇవ్వి, ఈ కామెంట్కి రిప్లై ఇవ్వి, చూడు అని చెప్పి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క కామెంట్ చూడడం మిస్ అయినా సరే, రిప్లై ఇవ్వకపోవడం చూసి వెంటనే నాకు ఫోన్ చేసి నువ్వు ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వలేదు, నువ్వు అది రిప్లై ఇవ్వలేదు, ఇది చేయలేదు, ఇవాళ వీడియో పెట్టడం మర్చిపోయావు. సో ఇలా అయితే చెప్తున్నారనమాట. అండ్ కంటెంట్ ఎవరైనా చెప్పినా సరే చూడు వాళ్ళు అయితే అడుగుతున్నారు కదా, రేపు ఈ వీడియో చెయ్యి నీకు బాగుంటుంది అని. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట నాకు, అన్నిట్లో హెల్ప్ చేస్తారు. ఇంట్లో అయితే ఏంటి అన్నిట్లో ఎవ్రీథింగ్ నా లైఫ్ పార్ట్నర్ అనమాట. లైఫ్ పార్ట్నర్ అనడానికి డెఫినిషన్ మా హస్బెండ్. మిమ్మల్ని పొగిడాను. సరే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది నాకు. నేనంతా ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడంలో నేను బిజీ అయిపోయాను అనమాట. అందుకే వీడియో ఏం పోస్ట్ చేయలేదు. సో ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. సో ఇలాగే నా వీడియోస్ని చూసి నన్ను ఆదరించండి. చాలా 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 థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్ బాయ్.